నమస్తే, వెల్కమ్ టు కైజన్ న్యూస్. నేను భాగ్య. మన భారతదేశంలో ప్రతి మతానికి ఒక ప్రామాణిక గ్రంథం అనేది ఉంది. హిందువులకి గీత ఎలాగో క్రిస్టియన్స్ కి బైబిల్, ముస్లిమ్స్ కి ఖురాన్ ని మనం చూస్తూ ఉంటాం. ఈ గ్రంథాలను ఆధారం చేసుకునే వాళ్ళ జీవితాలు అనేవి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా తప్పు ఒప్పని ప్రతిదాన్ని కూడా మొట్టమొదటిగా ఈ గ్రంథాల ఆధారంగానే చూపిస్తారు. ఏదైనా అబద్ధాలు ఆడినా లేకపోతే ఏమైనా జప్పు చేసినా తప్పు దేవుడు కొడతాడు, తప్పు ఇలా చేయకూడదని చెప్పేసి పిల్లలకి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి ప్రామాణిక గ్రంథాలనే ఎవరైతే ఒక మతం వాళ్ళు ఆ గ్రంథాన్ని భయభక్తులుగా చూసుకుంటారో అలాంటి ఒక గ్రంథాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నాడు ఒక నీచ బుద్ధి గల పాస్టర్. గత కొద్ది కాలంగా నేను ఒక దొంగ పాస్టర్ గురించి మాట్లాడుతున్నాను. అతనేనండి జాన్ పాల్ అలియాస్ మణికంఠ స్వామి. ఇతనికి క్రిస్టియన్ పేరు పెట్టడం కంటే అసలు పేరుతో పిలవడం మంచిదేమో అని అనిపిస్తుంది. ఈ దొంగ పాస్టర్ ఏమంటున్నాడంటే క్రిస్టియన్స్ అనే వాళ్ళు సినిమాలు చూడొచ్చా లేదా అని చెప్పేసి ఒక డైలమాన్ అనేది క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే ఇది నిజంగా నీకొచ్చిన డౌటేనా లేకపోతే ఎవరినన్నా టార్గెట్ చేస్తూ ఇక్కడ వీళ్ళందరినీ కూడా స్విచ్ ఆన్ చేస్తున్నావు నువ్వు? ఎవరైతే నీ ఫాలోవర్స్ విశ్వాసులు ఉంటారో వాళ్ళ బ్రెయిన్ ని తొలిచేయడానికి చూస్తున్నావా? క్రిస్టియన్స్ సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని క్వశ్చన్ ఇస్తే నువ్వే లాస్ట్ టైం దురంధర్ మూవీ చూసినట్టున్నావు. అప్పుడు ఎవరిని అడిగి వెళ్ళినావు? ఓ డైరెక్ట్ దేవుడిని అడిగి వెళ్ళినావా? చూడొచ్చని చెప్పాడా దేవుడు నీకు? అందుకని వెళ్ళి చూసావా దురంధర్ మూవీ? అచ్చా! తెలీదు మాకు. ఈ దొంగ పాస్టర్ ఈ మణికంఠ స్వామి ఏమంటున్నాడంటే నోరారా తిట్టుకోవడానికి కూడా అవ్వట్లేదండి. ఈ మణికంఠ స్వామి పేరొచ్చిన తర్వాత. ఎందుకంటే కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మణికంఠ స్వామినంటే వాళ్ళు చాలా ఆరాధిస్తారు. ఇక్కడ క్రిస్టియన్స్ అనే వాళ్ళు సినిమాలు చూడొచ్చా చూడకూడదా అనే దానికి ఒక కథను అల్లేశాడు అనమాట. ఈ మణికంఠ స్వామి అలియాస్ జాన్ పాల్. దొంగలకి ధైర్యం ఎక్కువ, అబద్ధాలు చెప్పేవాడు నోటికి అదుపుండదు అన్నట్టు మనోడు చాలా సీరియస్ గా ఒక కథ అల్లేశాడు అనమాట. ఆ కథ ఏంటిదంటే ఈయన గారు వాళ్ళ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లాడంట. తీసుకెళ్తే అక్కడ మైకల్ జాక్సన్ బ్యానర్స్, ఇంకొక సైడ్ వేరే సింగర్స్ బ్యానర్స్, కొన్ని చోట్ల మన కార్టూన్ నెట్వర్క్స్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. అదేనండి మనకు తెలిసిందే కదా, మిక్కీ మౌస్, టామ్ అండ్ సమ్ కార్టూన్ క్యారెక్టర్స్ ఏమో అక్కడ ఉన్నాయంట. ఈయన గారు ఈ దొంగ పాస్టర్ అవి చూసుకుంటూ వెళ్తున్నారంట. వీళ్ళ అబ్బాయి మాత్రం అవేమి చూడకుండా పోతున్నాడంట. మళ్ళీ వెనక్కి పిలిచి అక్కడ ఉన్న మైకల్ జాక్సన్ చూపించి ఇతను ఎవరు రానంటే తెలీదు అని అన్నాడంట. టామ్ క్యారెక్టర్ ని చూపించి ఇదేంటి అని అడిగితే ఏమో తెలియదు డాడీ పిల్లలాగుంది అని అన్నాడంట. ఒక స్టోరీ చెప్తున్నాడు అనమాట. సో ఇంకేమంటున్నాడంటే నా కొడుకుకి కూతురికి నేను ఇప్పటి వరకు ఫోన్ చూపించలేదు, టీవీ చూపించలేదు, అందుకనే వాళ్ళకి బయట విషయాలు తెలియట్లేదేమో, నేను అలాగా వాళ్ళని ఒక సర్కిల్లో ఉంచి పెంచడం తప్పని అనిపిస్తుంది, కాబట్టి సినిమాలు చూడడం తప్పు కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. తప్పు కాదా అని అనేది తర్వాత మాట్లాడుకుందాం, కొంచెంసేపు పక్కన పెడితే ఇక్కడ మీ అబ్బాయి గురించి మాట్లాడుకుందాం. అంటే నేను ఆ బాబుని తక్కువ చేసి మాట్లాడట్లేదు. వీడు ఫేమ్ అవ్వడానికి, ఈ దొంగ పాస్టర్ గాడు ఫేమ్ అవ్వడానికి కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసే అడ్డగోలు మనిషి అన్నట్టు. ఓకే, ఇక్కడ నీ కొడుకు 6వ తరగతి చదువుతున్నాడు అని చెప్పావు. ఓకే, 6వ తరగతి చదివేవాడికి రాజుల గురించి, రాణుల గురించి, అంతఃపురం గురించి, సంస్కృతి గురించి తెలీదా? అవునా? మరి మేము బుక్స్ లో చూసాము ఆల్రెడీ. ఈవెన్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ లో కూడా ఏదైతే ఈ రాజులు, రాణులు, అంతఃపురాలు ఉన్నాయి వాటి గురించి ఒక స్టోరీస్ వైజ్ గా ఉంటుంది. సోషల్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దానిలో స్టోరీస్ కింద చెప్తారనమాట అనగనగాని. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అక్బర్, బీర్బల్ కథ. వాళ్ళు రాజులు కాదా? తెలీదా? మనం చదువుకుని ఎడితే కదా. మనకి ఇలాంటివి కాదు, అలాంటివి అయితే బాగా చదువుతామన్నట్టు. 5th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానిలోని ఈ రాజులు, రాణులు, అంతఃపురం, సంస్కృతి అనే దాని గురించి ఉంటుంది. 6th క్లాస్ నుంచి హిస్టరీ కింద సపరేట్ అయిపోతుంది అన్నట్టు. అది అందరికీ తెలుసు. వీడేమనుకుంటున్నాడంటే వాళ్ళెవరికి తెలియదు కదా, మనం ఎన్నైనా చెప్పవచ్చు అని చెప్పేసి సొల్లు కబుర్లు, సొల్లు కథలు చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంకొకటి ఏమంటున్నాడంటే నా కొడుకు చాలా అమాయకుడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నా కొడుకు ఆన్సర్ చెప్పలేడు, బయట వాళ్ళు ఏమన్నా అడిగినా చెప్పలేదంటే అది నీ కొడుకు ప్రాబ్లము. మేబీ ఇంట్రోవర్ట్ అయి ఉంటాడు. ఇంట్రోవర్ట్ క్యారెక్టర్సే బయట వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళు ఏం చెప్పినా అడగరు. తప్పు నీ పిల్లోళ్ళలో ఉంచుకుని ఆ తప్పును సమాజానికి అద్దేస్తున్నావేంటి నువ్వు? ఫస్ట్ ఏదైనా హాస్పిటల్ చూపించి ఇంట్రోవర్ట్ అయితే గనక 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటనేది చెప్తారు వాళ్ళు. నీ కొడుకు ఇంట్రోవర్ట్ అయి ఉంటే ఆ ఇంట్రోవర్ట్ ని సినిమాలకి కలిపేస్తున్నావేంటి నువ్వు? సిగ్గనేది అనిపించట్లేదా నీకు? ఇంకా ఉన్నాయి, ఇంకా 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అప్పుడైనా అవి విన్న తర్వాతైనా ఎవరైతే నిన్ను గుడ్డిగా ఫాలో అవుతున్నారో అంధభక్తుల్లాగా కనీసం ఇప్పటికైనా మారితే మంచితోళ్ళు. ఇలాంటి దుర్మార్గులు ఒక ప్రామాణిక గ్రంథాన్ని ఎంతలా వక్రీకరిస్తున్నారంటే వీళ్ళు హైప్ అవ్వడానికి ఆ మత గ్రంథాలను కూడా వీళ్ళు వాడేసుకుంటున్నారంటే ఎంత సన్నాసులు అంటే మీరు అంత సన్నాసులు. ఇక్కడ వీడికి కొన్ని కుక్కలు ఉంటాయి అన్నమాట. అరే పిల్లపాల్ నిన్నే, ఓకే, నా పేరు చెప్పుకుని నువ్వు బతకాలి తప్ప నీ పేరు ఎక్కడ మెన్షన్ చేయనన్నమాట. ఇలాంటి పిల్లి పిచ్చి కుక్కల్ని నేను అంతగా పట్టించుకోను. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇంకొకటి ఏమన్నాడంటే ఈయన గారు ఎక్కడికో ఒక మెట్రో స్టేషన్ దగ్గరకు ఎక్కడికి వెళ్ళాడంట. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుందంట.
ఆ షూటింగ్ లో పాతకాలపు కట్టడాలని అవి మళ్ళీ రీక్రియేట్ చేయడానికి అక్కడున్న టెక్నీషియన్స్ అన్న వాళ్ళు బాగా కష్టపడిపోతున్నారు అని అన్నాడు. ఇక్కడ మళ్ళీ వక్రీకరించి చెప్పింది ఏంటిదంటే, సినిమా చూడకపోతే టెక్నాలజీ అనేది మనకు తెలీదు అని చెప్పేసి అడ్డదిడ్డంగా వాగుతున్నాడు ఈ అబద్దాల పాస్టర్ అన్నట్టు. ఇక్కడ నాకొక డౌట్ అండి వ్యూయర్స్. సినిమా, టెక్నాలజీ ఒకటేనా? సినిమా లేకుంటే టెక్నాలజీ అనేది ఉంటుందా? ఉండదా? నాకు తెలిసినంత వరకు టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన అమ్మమ్మలు కానివ్వండి, తాతమ్మలు కానివ్వండి వాళ్ళు ఒక ఫోన్ యూజ్ చేసేవాళ్ళు. కీప్యాడ్ ఉన్న ఫోన్ యూజ్ చేసేవాళ్ళు. ఆ కీప్యాడ్ ఉన్న ఫోన్ కాస్త ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ అయింది, ఐఫోన్స్ అయినాయి. ఇలాగా టెక్నాలజీ అనేది మారుకుంటూ వచ్చింది. ఇది నాకు తెలిసిన టెక్నాలజీ అంటే. మరి సినిమా టెక్నాలజీ ఎలా అవుతుంది? సినిమాకు టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సినిమా అనేది ఏంటిది? అది ఒక ఆర్ట్. ఒక లైన్‌ని తీసుకుంటారు. ఆ లైన్‌ని బట్టి ఒక కథ రాసుకుంటారు. ఆ కథని సినిమాగా తీసుకుంటారు. ఆ సినిమాకు టెక్నాలజీని యూజ్ చేసుకుంటారు. నాకు అక్కడి వరకే తెలుసు. మరి పిచ్చి పాస్టరు, క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరిని నేను అనట్లేదండి. ఇలాంటి దుర్మార్గుల గురించి మాత్రమే మాట్లాడతాను. నేను చాలా సార్లు చెప్తాను. నేనొక వ్యక్తి గురించి మాట్లాడతాను తప్ప, వ్యవస్థ గురించి మాట్లాడను నేను. మతాల్ని అడ్డపెట్టుకొని బతికే ఇలాంటి చీడ పురుగుల గురించి మాత్రమే మాట్లాడతాను. నేను ఒక్క పర్సన్ గురించే మాట్లాడతాను. నేను అందరిని కలపను. కమింగ్ టు ద పాయింట్. సో, ఈ దొంగ పాస్టర్ ఏమంటున్నాడంటే, సినిమా చూడకపోతే మనకి టెక్నాలజీ తెలీదు అని అంటున్నాడు. అసలు నీ బుర్రలో గుజ్జుందా? లేకపోతే ఇంత తట్టడం మట్టిగానే ఏమైనా ఉందా దానిలోను? ఆ! ఇక ఇలా అడ్డదిడ్డంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒక ట్రైనింగ్ అనేది ఒక చోట మనము స్టాండర్డ్‌గా చేస్తే, దానిలో ఉన్న నిజానిజాలు ఏంటో, లేకపోతే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎండింగ్ ఎట్లా ఉండాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. మరి మనం అలా కాదు కదా! పిల్లల్ని పెట్టి 6 కొంపలు తిరిగినట్టు అక్కడ ఒక 6 నెల్లో, ఇక్కడ ఒక 6 నెల్లో, ఇక్కడ ఒక 6 నెల్లో ఏడిచి సచ్చావన్నట్టు నువ్వు. ఏం తెలుస్తది మనకి? అన్ని సగం సగం జ్ఞానం. నీకు తెలిసిందే సగం జ్ఞానం అంటే, ఆ సగంలోను ఇంకొక సగాన్ని వక్రీకరించుకొని, దాన్ని ఇలాగ చింపేస్తున్నావన్నమాట విషంలాగా. ఇక్కడ నాకొక డౌట్ అండి. మైకేల్ జాక్సన్‌ని చూడగానే వ్యూయర్స్ మైకేల్ జాక్సన్‌ని చూడగానే మీకొచ్చే ఆలోచన ఏంటండి? నాకేంటండి మైకేల్ జాక్సన్ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మైకేల్ జాక్సన్ అనగానే గుర్తొచ్చేది ఒక డాన్సరు, ఒక సింగరు. సింగర్‌గా పక్కన పెడితే ఒక డాన్సర్ ఆయన వేసే మూవ్‌మెంట్స్ కానివ్వండి, స్టెప్స్ కానివ్వండి, ఒక డాన్సర్ బెస్ట్ డాన్సర్ అనేది మాత్రమే నాకు గుర్తొస్తుంది. అంతేగాని మైకేల్ జాక్సన్ అనగానే నాకు సినిమా అనేది మైండ్‌లోకి రాదు. వీడికి మైండ్‌లోకి వచ్చిందంటే వీడి బుర్ర అనేది ఎంత పెంట బుర్ర ఆలోచించుకోవాలన్నమాట. ఇంకొకటి ఏమంటున్నాడంటే నా కొడుకు ఒక జోక్ వేసినా నవ్వు రాదు. ఏదైనా ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేడంటే చెప్పాను కదా ఆల్రెడీ. ప్రాబ్లమ్ నీ పిల్లోడిలో ఉంది. ప్రాబ్లమ్ నీ పిల్లోడిని ఉంచుకొని దాన్ని సినిమాకి, సమాజానికి అంటగట్టేస్తున్నావంటే నువ్వెంత చీడ పురుగువో సమాజానికి అర్థమవుతుంది. ఇంకేమంటున్నాడంటే ఈ సినిమా గురించి తెలుసుకోకపోవడం వల్ల జనరల్ నాలెడ్జ్ అనేది రాదు అని అంటున్నాడు. అసలు నువ్వేం మనిషివిరా బాబు నువ్వు? సినిమాలు చూడకపోతే జనరల్ నాలెడ్జ్ రాదా? జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఎల్‌కేజీ బుక్‌లో చదువు ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటిదంటే ఒక దేశం గురించి, లేకపోతే ప్రపంచం గురించి, ప్రపంచంలోని వివిధ దేశాలేంటిది, వాటి క్యాపిటల్స్ ఏంటివి, వాటి కరెన్సీ ఏంటిది, దాని ఫ్లాగ్స్ ఏంటివి, లేకపోతే ఆ దేశానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఇది నాకు తెలిసిన జనరల్ నాలెడ్జ్. మేము చిన్నప్పటి నుంచి అదే చదువుకున్నాం. మేబీ నువ్వు ఈ సినిమాలు జనరల్ నాలెడ్జ్ లో అనుకుంటున్నావేమో. మేబీ నీ ఎగ్జామ్ పేపర్ లో కూడా ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. మాకు అట్లా రాలేదు మరి. ఇంకొకటి ఏమంటున్నాడంటే సమాజంలోని వివిధ వ్యక్తుల భావజాలను తెలుసుకోకపోతే వింత వ్యక్తుల్లా తయారవుతామంటారు. ఆ వింత వ్యక్తుల్లో నంబర్ 1 నువ్వే ఉంటావన్నమాట. ఇక్కడ రోడ్డు మీదెళ్ళే ప్రతి వెధవ భావజాలం నువ్వు తెలుసుకుంటావేమో మరి. అవసరం లేదు ఎవరికీ. భావజాలాలు తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవాలి. ఎవరి ఫీలింగ్సు? మన ఇంట్లో వాళ్ళ ఫీలింగ్సు. మన ఆఫీస్‌లో పని చేస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవాలి. మన కెరీర్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మన కుటుంబంలోని వ్యక్తుల ఫీలింగ్స్ తెలుసుకోకపోతే తప్పవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలంటే వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. పిల్లల గురించి తెలుసుకోవాలంటే పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవాలి. మరి నువ్వు రోడ్డంట పోయే ప్రతి దానయ్య ఫీలింగ్స్ తెలుసుకోవడంలోనే బిజీగా ఉంటావేమో మరి. ఎందుకంటే తిరుగుతా ఉంటావు కదా! అటు ఇటు పని పాట లేకుండా. ఇంకొకటి ఏమంటున్నాడంటే, నాకు పిల్లోడికి నరకము అండ్ పరలోకం గురించి ఇమాజినేషన్ లేదు అంటే తప్పు నీది. ఎందుకంటే పొద్దుట లేవగానే గొంతెత్తి అరుస్తావు కదా! నేనే ప్రవక్తని అని. ఆ మాట నేననలేదు. నువ్వే అన్నావు. ఒక రూమ్‌లో నేను బైబిల్ చదువుకుంటా ఉంటే ఆ రూమ్ బయట ఒక కొటేషన్ రాసుంది. ఆ కొటేషన్ నాకు నేనే ఆపాదించుకుంటున్నాను. అంటే ఆ రూమ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ రూమ్‌లో నుంచి ఒక ప్రవక్త బయలుదేరతాడని చెప్పేసుంది. దానికి నేను ఆపాదించుకున్నాను అని చెప్తున్నాననమాట. అదే నీకు తగిలించుకుంటావు ట్యాగ్స్ నువ్వు. సిగ్గనేది లేదు నీకు. నీ కొడుక్కి వాటి గురించి ఇమాజినేషన్ లేదంటే తప్పు నీది. ఎందుకంటే నువ్వు 10 మందికి చెప్పేటోడివి. నీ కొడుకు చెప్పలేకపోతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? తప్పెవరిదనాలి? సిగ్గనేది లేదా నీకు? లేదు నీకు. లేదు కాబట్టి ఇట్లా తయారయ్యావు. ఇంకొకటి ఏమంటున్నాడంటే ఈ సినిమాలు, మొబైల్స్, టీవీలు చూడకపోతే ముందు తరాలకు, రాబోయే తరాలకు రిసెర్చ్‌కి, ఇమాజినేషన్‌కి హిస్టాసిటీ అంటే హిస్టాసిటీ కాదు హిస్టరీ అది. ఇంకా మారుతున్న పరిస్థితులకి, సామాజిక నేపథ్యానికి
కొత్త కొత్త మార్పులు, కొత్త టెక్నాలజీకి తగ్గట్టు అనంట మనం మారాలి అనంట. సూపర్‌రా బాబు నువ్వు. అంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది కాబట్టి, టెక్నాలజీకి తగ్గట్టు ఏవైతే మత గ్రంథాలున్నాయో దాన్ని చింపేసి, లేకపోతే దానిలో మళ్ళీ కొత్త పేజెస్ యాడ్ చేసుకొని, దానిలో మనం రాసేసుకొని బతకొచ్చు అని అంటున్నాం. ఇక్కడ నువ్వు సినిమాలు చూడొచ్చు అన్నట్టే మాట్లాడుతున్నావు. రేపొద్దుట ఏమంటావంటే పబ్‌కెళ్ళొచ్చు నో ప్రాబ్లమ్. అంటే నువ్వన్న సామాజిక నేపథ్యమే కదా అది. నువ్వన్న మారుతున్న టెక్నాలజీనే కదా! మారుతున్న పరిస్థితులే కదా! పబ్‌కెళ్తాం. రేపు ఇంకొకటంటావు. ఎల్లుండి ఏమంటావంటే ఆహ్, లివింగ్ రిలేషన్‌షిప్ ఓకేనంటావు. ఎందుకంటే మనం పెట్టుకున్నది అయ్యే కదా! నువ్వన్న మారుతున్న పరిస్థితులని నేనేమి కొత్తగా ఏమో మాట్లాడట్లేదు. మారుతున్న పరిస్థితులంటే పాత కాలంలో ఎలాగుంది, కొత్త కాలంలో ఎలాగుంది రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సిగ్గనేది అనిపించట్లేదా నీకు? ఇంకొకటేమంటున్నాడంటే నిన్ను హైపర్ ఎక్స్‌ట్రీమ్ అవుతున్నావంటే నువ్వు అవ్వట్లేదు. ఎవరైతే పాపము నీ అబద్ధాలను నమ్ముతున్నారో అంధ విశ్వాసులు అంటానండి నేను వాళ్ళని. సారీ టు సే థిస్. ఎందుకంటే వాడంతా ఓపెన్‌గా బైబిల్‌ని వక్రీకరించి మాట్లాడుతున్నాడు అని అంటే కూడా మీరంతా ఫాలో అయిపోతున్నారంటే మీరంతా బ్లైండ్. మళ్ళీ ఇక్కడ కొంతమందొస్తారు. ఒకడు కామెంట్ పెట్టాడండి. నేను క్రైస్తవురాలని అని ఎక్స్‌పోజ్ చేసుకోవడానికి నేను తాపత్రయపడుతున్నానంట. నాకేంటి అవసరము? మీలాంటి ఊసర వెల్లుల్లాగా నేను మారాలని అనుకోవట్లేదు. నాకు నేనుగానే ఉంటాను. అంతే తప్ప మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద పడి ఏడవడం, వీళ్ళ మీద పడి ఏడవడము అలాంటి అవసరం నాకు లేదే. అలాంటప్పుడు నేను ఎక్స్‌పోజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సిగ్గులేదా నీకు? అంటున్నాడు మీ పాస్టర్ అంటున్నాడు సినిమా చూడకపోతే బయట పరిస్థితులకు తగ్గట్టు ఉండలేము అని అంటున్నాడన్నమాట. మేబీ మీరందరూ పొద్దుట లేచిన దగ్గర నుంచి రోజుకి మొత్తం ఎన్ని షోలుంటాయండి? ఆ షోలన్నీ చూస్తున్నారేమో మరి. ఇంకొకటేమంటున్నాడంటే క్రిస్టియన్స్ పిల్లలు స్పోర్ట్స్ ఆడకూడదు అని అంటున్నాడు. నేను ఆల్రెడీ కొంతమందిని అడిగి కనుక్కున్నాను. మేము అట్లా ఏమి అబ్జెక్షన్ పెట్టమండి అని అంటున్నారు. ఇక్కడ స్పోర్ట్స్‌లో చెడనేది ఉంటుందా? సినిమాలో చెడనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వస్తారనమాట సినిమా ఫ్యాన్స్. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. జస్ట్ కంపేర్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు స్పోర్ట్స్ అనుకోండి అందరికి బాగా ఇష్టమైన ఆట క్రికెట్. క్రికెట్‌లో మీకు పాపం ఏమన్నా కనిపిస్తుందా? ఒక సినిమా తీసుకున్నాం అనుకోండి. సినిమాలో వాళ్ళు మాట్లాడే డబుల్ మీనింగ్ కానివ్వండి, వాళ్ళు వేసుకునే బట్టలు కానివ్వండి, దాంట్లో మనకి కొంచెము పేరెంట్స్‌తో వెళ్ళిన కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి గదండీ! అదే క్రికెట్ ఆడుతున్నప్పుడు, లేకపోతే క్రికెట్ చూస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయా? మరి స్పోర్ట్స్‌కి, సినిమాకి ఎలా లింక్ పెట్టేస్తావు నువ్వు? అందుకే అంటున్నాం కదా! దొంగ పాస్టరు, సగం సగం జ్ఞానము, మిడిమిడి జ్ఞానం. అసలు జ్ఞానం అన్న దానికి మీనింగ్ తెలుసో లేదో నీకు? హ్మ్. నా బుర్రలో ఉందంటావు. అసలు ఆ బుర్రలో గుజ్జుందో లేదో ఫస్ట్ తెలుసుకో. నువ్వు వింత మనిషివి గాబట్టే వింత వింతగా ప్రవర్తిస్తావనమాట. ఇప్పుడు వింత సంస్కృతిలోకి ఎళ్ళిపోతున్నావనంటే నువ్వన్నట్టు ఏంటిదంటే ఏ ఈ ఈ ఈ కట్టుబాట్లేమి వద్దు. ఎవరికి? క్రిస్టియన్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, మనకి కొన్ని కట్టుబాట్లుంటాయి కదండీ మనకి. ఆ కట్టుబాట్లేమొద్దు. వెళ్ళి వింత పశువుల్లాగా తిరిగేయండి మీరు. వింత పశువుల్లాగా తిరిగేస్తే అప్పుడు మారుతున్న సమాజానికి మనము ఆహ్, న్యాయం జేసినోళ్ళు అవుతామనమాట. ఈ మాట నేను కాదు. ఈ ప్రబుద్ధుడు అంటున్న మాట అనమాట. నాకు తెలిసినంత వరకు స్వామీజీలు కానివ్వండి, పాస్టర్స్ కానివ్వండి, మౌలానాస్ కానివ్వండి, వాళ్ళేంటంటే వాళ్ళు గ్రంథాలను బోధిస్తారు. బోధించే ముందు ఆ గ్రంథాలకు తగ్గట్టు వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళ ఇంట్లో నేర్పించుకుంటారు ఫస్ట్. వీడికి అలాంటియేం లేవు కదా! లేవు కాబట్టే ఇప్పుడు సినిమా చూడాలా? వద్దా? అని అడుగుతాడు. రేపు పబ్‌కెళ్ళాలా? వద్దా? అని అడుగుతాడు. ఎల్లుండి ఇంకోటేదో అంటాడు. ఎల్లుండి ఇంకోటేదో అంటాడనమాట. అది హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఇట్లానే తయారవుతారనమాట. ఇంకొకటేంటిదంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ దొంగ పాస్టర్ జాన్ పాల్ అలియాస్ మణికంఠ స్వామి గురించి మాట్లాడుతున్నాను కదండీ! వీళ్ళ ఫాలోవర్స్ చెక్ చేశానండి. ఫాలోవర్స్ ఎవరంటే ఎవరైతే పొద్దుట లేచిన దగ్గర నుంచి ఎడారి మతము, గొర్రెల మతము, ఇంకొకటేంటిది బ్రిటిష్ మతము అని చెప్పి ఎవరైతే దుమ్మెత్తిపోస్తున్నారో వాళ్ళేనండి వీళ్ళ ఫాలోవర్స్. మరి ఈ ముసుగులెందుకు మీకు ఇద్దరికిని? వాళ్ళేమో హిందూ ధర్మ పరిరక్షణం అని చెప్పేసి వేరే మతాల మీద పడి ఏడుస్తాడు. నువ్వేంటంటే నేను క్రైస్తవ మత పరిరక్షకుడినని చెప్పేసి నువ్వు క్రైస్తవ మతం మీద ఏడుస్తావు. నీకంటే వాళ్ళే బెటర్ కదరా! ఎందుకంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికో, లేకపోతే దాన్ని హైప్ చేసుకోవడానికో వాళ్ళ మతాన్ని వాళ్ళు పొగుడుకుంటున్నారు. మరి నువ్వెలాంటి పాస్టర్‌వి నువ్వు? నువ్వు పొద్దుట లేస్తే ఆ పాస్టర్‌ని, ఈ పాస్టర్‌ని, ఈ పాస్టర్‌ని తిట్టడం తప్ప వేరే ఏదైనా పని జేసినావా నువ్వు? సిగ్గు లేదా నీకు? ఆ! ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తాడండి కొంతమందికి. ఎవరికి? సేమ్ ఇదే. ఎవరైతే క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తారో ఆ ఛానెల్స్‌కి మాత్రమే వాళ్ళతో మాత్రమే మాట్లాడతాడనమాట. మిగతా పాస్టర్స్‌తో మాట్లాడడు. ఎందుకంటే మిగతా పాస్టర్స్‌తో మాట్లాడితే వీడి రియాలిటీ బయట పడిపోతుంది కదండీ! సో, అలాంటి వాళ్ళతో మాత్రమే మాట్లాడతాడనమాట. ఫైనల్‌గా చెప్పాలంటే ఏంటిదంటే ఒక గొర్రె ముసుగు వేసుకున్న తోడేలనమాట. ఇంకా ఎవరైతే వీడి ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్‌లోనే ఉన్నారనమాట. ఏంటి? మా మతాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్‌లోనే ఉండి, ఈ గొర్రె చర్మం కప్పుకొని, తోడేలు మైండ్‌లో ఉండి,
వీళ్ళ మతంలో ఉన్న దైవజనుల్ని, పాస్టర్స్‌ని, ప్రీచర్స్‌ని తిడతా ఉంటాడనమాట. ఇక నేను 2 వీడియోస్ చూసానండి. ఆ 2 వీడియోస్‌కి ఏదైతే బైబిల్ ఉందో అందులో కూడా కొన్ని వచనాలు చదివాననమాట. ఆ వచనాలు చదివిన తర్వాత వీడు వాళ్ళ వాక్యాన్ని ఎంత వంకరగా మాట్లాడుతున్నాడో వెధవ అర్థమైంది నాకు. ఫస్ట్ ఏంటిదంటే యోసేపు అని ఒక క్యారెక్టర్ ఉంటదండి. ఆ యోసేపు అనే క్యారెక్టర్ ఏంటిదంటే ఆహ్, వేరే రాజ్యానికి బందీలాగా తీసుకొస్తారనమాట. ఒక స్లేవ్ లాగా తీసుకొస్తారనమాట. కట్టు బానిసలాగా తీసుకొచ్చి ఆహ్, దట్ కింగ్ నేమ్ ఈస్ పోతిఫర్. పోతిఫర్ అనే ఒక ఇంట్లో అతన్ని పనికి పెడతారు. బానిస అనమాట ఇంక. అటు బయటికెళ్ళిపోవడానికి లేదు. అతనికి ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు. కట్టు బానిసలాగా పని చేయాలనమాట. అంటే ఈవెన్ ఆ ఇంట్లో నుంచి బలవంతంగా ఎవరికీ చెప్పకుండా బయటకొచ్చేసినా, అతన్ని రోడ్డు మీద ఎవరైనా చంపేసినా సరే అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. అలాంటి కట్టు బానిస అనమాట. అతను ఆ రాజు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ రాజు యొక్క భార్య ఇతన్ని మోహిస్తది. మోహించిన తర్వాత ఇతనితో పాపం చేయాలని ట్రై చేస్తే, అతను ఆమెని అబ్జెక్షన్ చేస్తా ఉంటాడనమాట. ఈ మాటలు మాట్లాడతా ఈ దుర్మార్గుడు, ఈ పనికిమాలినోడు ఏమన్నాడంటే, పోతీఫర్ భార్య కాబట్టి ఈ యోసేపు అనే అతను రిజెక్ట్ చేశాడు. అదే పోతీఫర్ కూతురైతే గనక రిజెక్ట్ చేసేవాడంటాడా అని చెప్పేసి ఇంకొక పిల్ల పాలుగాడిని అడుగుతున్నాడనమాట. ఈడే హాఫ్ నాలెడ్జ్ గాడు. ఇంకా ఆ పిల్ల పాలుగాడికి ఏం నాలెడ్జ్ ఉంటుంది? సిగ్గనేది లేదురా నీకు? సిగ్గనేది లేదు నీకు నిజంగా? యోసేపు ఆ పోతిఫర్ భార్య కాబట్టి నో చెప్పాడు. వాళ్ళ కూతురైతే యెస్ చెప్పేటోడు. అది నోరా? లేకపోతే ఇంకేమన్నా అన్నం తింటున్నావా? పెంట ఏమన్నా తింటున్నావా నువ్వు? నువ్వే ఇలాగ దరిద్రంగా మాట్లాడితే ఇంకా నీ ఫాలోవర్స్ ఎట్లా తయారవుతారు? ఒక పని చేయరా బాబు నువ్వు. ఆ పాస్టర్ అన్న ముసుగు తీసేసి నీకిష్టం వచ్చినట్టు బతికేయి. నీ ఫాలోవర్స్‌ని కూడా ఇలాగే బతికేయండి. ఏం కాదని చెప్పేయి. ఏమవ్వదు. ఫు నీ బతుకు. ఇంకొకటి. ఇంకొక ప్రవక్త ఉంటారనమాట. హానోక్ అని జెప్పేసి. ఆ హానోకు అనే అతనేంటిదంటే ఉన్న శరీరంతోనే అతను దేవుని యొద్దకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఉంటుందనమాట. అతను లైఫ్ లాంగ్ మొత్తము కూడా ఆ దేవునితోనే నడిచాడని జెప్పేసి ఓ లైన్ ఉందనమాట. ఆ లైన్‌ని ఈ ఎదవ ఎట్లా వక్రీకరించాడంటే, హానోకు రోజు దేవుడితో నడిచేవాడనంటే, పాపాలు ఒప్పుకుని నడిచాడా? పాపాలు ఒప్పుకోకుండా నడిచాడంటే, నీలాంటి పనికిమాలినోడు కాబట్టి నీ నోటికి అలాంటి పనికిమాలిన మాటలొస్తున్నాయి. చెప్తా. అది నోరు కాదు. డ్రైనేజీలుంటాయి మాకు హైదరాబాద్‌లో. అలాంటి పెద్ద డ్రైనేజ్ అది. ఒకటి నీ లైఫ్‌కి నువ్వు అప్లై చేసుకో. నువ్వు రోజు చెత్త పని చేసొస్తా ఉంటే, మీ అమ్మ కొట్టకుండా ఉంటదా నిన్ను? మేబీ కొట్టలేదనుకుంటా. అందుకే ఇట్లా తయారైనావు నువ్వు. పాపం జేసినోడు ఎప్పుడైనా సరే మంచివాడితో ఎట్లా పోతాడు? మంచివాడు ఎట్లా రానిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈడొక దుర్మార్గుడు, ఒక ఎదవ అని తెలిసినప్పుడు మంచివాడు అనేటోడు వాడిని డైలీ రానిస్తాడా? 1, 2 రోజులు రానిస్తాడు మారతాడేమోనని. వాడు మారడు అని అనుకున్నప్పుడు, ఆ మంచివాడు అనేవాడు ఏం చేస్తాడు? నీ బతుకు నువ్వు సావు. నీ వల్ల నేను పాడవుతానేమోనని చెప్పేసి వాడు పోతా ఉంటాడు. మరి వీడేమంటున్నాడిక్కడ? హానోకు రోజు పాపాలు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు కాబట్టి దేవునితో ఎళ్ళాడా? సిగ్గులేదురా నీ మొఖానికి? అస్సలు సిగ్గులేదు నీకు. ఎందుకంటే వదిలేసి తిరుగుతున్నావు. ఎందుకంటే నేను ఇవన్నీ మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు బయటికి మాట్లాడకూడదని అనుకుంటున్నాను గానీ, అసలు అవన్నీ బయట పెడితేనైనా ఈ ఎవరైతే నిన్ను ఇలా గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళకి ఇప్పటికైనా కొంచెం తెలుసుకుంటారేమో. హ్మ్. పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు? ఎలా జరిగింది ఆ పెళ్లి నీకు? ఎలా జరిగింది? అక్క, అక్క అని పిలిచి కదా నువ్వు పెళ్లి చేసుకుంది? ఆ ఏరియా కూడా చెప్పమంటావా? నువ్వేలాగా అడ్డదిడ్డంగా వావి వరసలు లేకుండా తిరిగేటోడివి కాబట్టి నీకందరూ కూడా అట్లా అడ్డదిడ్డంగా కనిపిస్తారు. సిగ్గనేది లేదా నీకు? కొంచెం కూడా సిగ్గు లేదా నీకు? షేమని అనిపియట్లేదా నీకు? ఫేమస్ అవ్వడానికి నీకు ఇది ఒక్క దారే దొరికిందా? తుచ్చపు బ్రతుకులు అంటారనమాట. అంటే ఏంటిదంటే, ఎవ్వడేమనుకున్నా పర్వాలేదు నేను వదిలేసుకొని తిరుగుతాననుకునే నీలాంటోళ్ళు. ఇక నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఈ పిల్ల పాలుగాళ్ళు ఉంటారనమాట కొంతమంది. వాళ్ళు కూడా ఇలాంటి పనికిమాలిన బ్యాచ్ అనమాట వాళ్ళు.